దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానంలో మాట్లాడబోతున్నాడండి. కాబట్టి మీరందరూ విన్న వాక్యాన్ని అనేక మందికి మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ వెళ్తారు, ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరములను తీర్చినట్టున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం ఎంత గొప్ప చూడండి. మన ప్రతి ఒక్క అవసరములను ఏం చేస్తున్నాడు? దేవుడు తీరుస్తూ ఉన్నాడు. భూమిని, ఆకాశమును, చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రములను చేసిన దేవుడే, ఈ ప్రకృతిని చేసిన దేవుడే. అయితే వాటికి ఒక సమయం అనేది పెట్టాడు దేవుడు. సూర్యుడికి అస్తమించే సమయం పెట్టాడు, ఉదయించే సమయం పెట్టాడు, అలాగే చంద్రుడికి కూడా అంతే సేమ్. వీటన్నిటిని కూడా దేవుడు తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. అలాగే జంతువులు, పక్షులు, పురుగులు, మరి వాటన్నిటి కనుక ఎక్కడి నుంచి ఆహారం వస్తున్నదండి? మనకైతే చాలా అవసరాల మీద అక్కర్లు అన్నీ ఉంటూ ఉంటాయి, మన కుటుంబంలో అవసరాలు ఉంటూ ఉంటాయి, అక్కర్లు ఉంటూ ఉంటాయి కదా, ఆహారం పొద్దుగా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనం దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాము. అయితే పక్షులను చూడండి, జంతువులను చూడండి, పురుగులను చూడండి, మరి వాటికి ఇల్లు లేవు, నివాసములు లేవు కదా. మనలాగా వాటికి ఫ్యామిలీ అనేది ఉండదు, వండుకొని తినడం అనేది ఉండదు. మరి వాటికి ఎక్కడి నుంచి మనకు ఆహారం వస్తున్నది? ఎక్కడి నుంచి వాటికి ఆహారం వెళ్తుందంటే కనుక ఆ దేవాది దేవుడే మరి జంతువులకు కానీ, పక్షులకు కానీ, పురుగులకు కానీ, ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఆయన తన ఆహారం నుంచి తృప్తిపరుస్తూ ఉన్నాడు. తృప్తిపరుస్తూ ఉన్నాడు. అలాంటిది మనము ఎంత శ్రేష్ఠం దేవుని దృష్టిలో. జంతువుల కంటే, ఇతర జీవరాశుల కంటే కూడా మానవుడు శ్రేష్ఠుడిగా దేవుడు చూశాడు. మానవులను దేవుడు శ్రేష్ఠుడిగా ఇచ్చాడు. కాబట్టి వారి యొక్క అవసరాలు దేవుడు తెలియదా? చెప్పండి. అనుకుంటూ ఉంటాం మన యొక్క అవసరాలు దేవుడు తెలుస్తుందే లేదో. ఒకవేళ తెలిస్తే మనకి ఇంత బాధ ఉన్నదేమో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడికి అన్నీ తెలుసు. కానీ తగిన సమయం రావాలంతే. దేవుడికి అన్నీ తెలుసు అండి. ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్క దాన్ని కూడా సరిగ్గా జరుగుతుందా లేదా, భూమి మీద పని ఆయన అనుకున్న పని సరిగ్గా జరుగుతుందా లేదా అన్నీ కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. అనుకుంటూ ఉంటాం అవసరం తీరవేమో, దేవుడు చూడలేదేమో అనుకుంటూ ఉంటాం. కానీ వాటికంటే మనం దేవుడు శ్రేష్ఠగా ఇచ్చి మనల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు, మనకు ఇల్లు ఇస్తూ ఉన్నాడు, మరి తిండి ఇస్తూ ఉన్నాడు, గుడ్డనిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవునికి మన అవసరాలన్నీ కూడా తెలుసండి. కాకపోతే సమయం వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, అది మనం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పటి వరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నీ కుటుంబానికి నెమ్మదిని, శాంతిని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మన ప్రతి అవసరాలను దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఒక అతను ఉన్నాడు, ఇంగ్లీష్ ఆయన, గొప్ప పాస్టర్ గారు. ఆయన జార్జ్ మిల్లర్ అని ఒక అతను ఉన్నాడు. మరి గొప్ప పాస్టర్ గారు ఆయన ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. అనాథ పిల్లలకు ఒక ఆశ్రమాన్ని ఆయన నడుపుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో అతని ఆ ఆశ్రమానికి ఎటువంటి ఆహారము లేదు, ఆహారం అయిపోయింది. ఉదయమే లెగిస్తే కనుక వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, పిల్లలకందరికీ కూడా. అప్పుడుండే ఆశ్రమాలు అందరికీ కూడా టిఫిన్లు అవి పెట్టాలి. కానీ మరి ఆ యొక్క ఆశ్రమంలో ఆహారం అనేది లేదు, అయిపోయింది. కొన్ని కారణాల వలన ఆ ఆహారం అనేది అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి సమయంలో ఆ ఆశ్రమం అంటే ప్రతి ఒక్క పిల్లలు, ఈ పాస్టర్ అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా చూడండి ఆయన, మా అవసరం దగ్గర తీర్చిన ఆయన గుప్పెలు విప్పి మాకు తండ్రి ఆహారం దయచే ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ఉండగా, మరి ఒక బేకరీ ఉన్నది ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే. ఒక బేకరీ ఉన్నది. ఆ బేకరీ యజమానికి దేవుడు ఒక దర్శనాన్ని కలుగజేశాడు. ఆ దర్శనంలో ఏమనుందంటే కనుక దేవుడు అంటున్నాడు ఆయనతో, నువ్వు ఇలాగా ఈ ఆహారం తీసుకువెళ్ళి పలానా ఆశ్రమాన్ని దయచేయని చెప్పి అడ్రస్ సహా దేవుడు చేశాడంట. దర్శనంలో చెప్పాడంట, అడ్రస్తో సహా దేవుడు ఆయన యొక్క దర్శనంలో చెప్పాడంట. అయితే
ఆయన ఉదయమే లేచేసి దేవుడు నాకు ఈ కళ ఇచ్చేసాడు అని అనుకొని మరి బ్రెడ్ ఉంటుంది కదా, ఆ ఫారెన్లో కూడా బ్రెడ్డే ఆహారంగా తీసుకుంటూ ఉంటాను ఉదయం పూట. ఆ బ్రెడ్ని చాలా ఎక్కువగా తీసుకుని వెళ్ళి ఆ సరిపడేలాగా ఆశ్రమాల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పిల్లలకు అందించాడు ఆయన. అట్లాగా ఆ జార్జమైన ఆయన యొక్క ఈ మరి ఏదైతే అనాథాశ్రమం ఉందో అందరూ కూడా చక్కగా ఆహారం తిని ఉంటున్నారన్నారు కదండి. అనుకుంటా ఉండవచ్చు ఇది ఎక్కడ జరిగిందండి, బాగా మరి ఆశ్చర్యంగా ఉంది, మరి ఘోరంగా ఉందని అనుకోవచ్చు. కానీ దేవునికి అసాధ్యమంటూ ఏది లేదండి. ఎప్పుడు ఎలా అద్భుత కార్యం చేస్తాడో దేవుడికి తెలుసు, కానీ మనకు తెలియదు కదా. కానీ మనం నమ్మి వెళ్ళిపోవటం అంతే. మనం నమ్మాలి, అవసరతలందరూ తీరతాయని చెప్పి నమ్మి ఆయనతో ముందుకు వెళ్తూ ఉంటే ఆయన మనల్ని కొనసాగిస్తూ అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సంబంధిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక ఆమె